వీడియోలు మార్ఫింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు. నిజంగా అసెంబ్లీకి సంబంధించినటువంటి దాంట్లో వీడియో వస్తుంది, తను ఒక మాట మాట్లాడతాడు, ఎక్కడైతే తనకు అవసరం ఉంటుందో అక్కడ కట్ చేసుకొని మిగిలింది తనకు సంబంధం లేనట్టుగా మాట్లాడితే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి? నిన్న మార్ఫింగ్ సంబంధించి అసెంబ్లీలో మాట్లాడినటువంటివి ఏవైనా సరే పూర్తి స్థాయిలో వేయలేదు. ప్రతిదాన్ని మార్ఫింగ్ చేసి దాంట్లో జోడించి దాని వెనకాల ఇంకొకటో వేసి ప్రతిదీ విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. సోషల్ మీడియాలో తనకు ఎక్కువ వ్యూస్ రావాలని, తను ఇది చేయాలని ఇష్టం ఉన్నట్టుగా చేసేటువంటి వ్యవహారము, మేమే గొప్ప అని చెప్పుకునేటువంటి వ్యవహారంలో ఇదంతా వచ్చేస్తుంది. అసెంబ్లీలో సాక్షాత్తుగా ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడినటువంటి ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా, అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఎవరైనా సరే దానిపైన విమర్శ చేయొచ్చు. సాధారణంగా ఓటేసేటువంటి సాధారణ ప్రజలు అనుకునేటువంటి వాళ్ళు కూడా తన ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ మాట్లాడినటువంటి మాటకు విమర్శ చేసి తను వ్యక్తిగతంగా తను పోస్ట్ పెట్టుకోవచ్చు. గతంలో అంటే మీడియాలో వస్తేనే వార్త, ఇవాళ మీడియాలో వస్తేనే వార్త కాదు. ఒకప్పుడు ఏదైనా ఊరిలో సంఘటన జరిగితే హైదరాబాద్ నుంచో ఇంకో జిల్లా నుంచో ఎక్కడి నుంచో ఒక రిపోర్టరు లేకపోతే ఇంకొకరు వస్తే, అంతకుముందు ఎలక్ట్రానిక్ మీడియా లేకపోతే ఒక పేపర్ రిపోర్టరు, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టరు, కెమెరా తర్వాత లైవ్ వచ్చినాక లైవ్, ఆ తర్వాత ఇప్పుడు అట్లాంటివి ఏం లేవు. చేతిలో ఎవరు సెల్ ఫోన్ ఉంటే వాళ్ళ రిపోర్టరు వాళ్ళే. అయితే శిక్షణ ఉన్నటువంటి, నైపుణ్యం ఉన్నటువంటి, అవగాహన ఉండడం అనేటువంటిది వేరే అంశము. కానీ జరిగిన సంఘటన రికార్డ్ చేయడంలో ఎవరైనా ఒకటే. కాకపోతే దాని పర్యవసనాలను, దాంట్లో ఏ విధంగా మాట్లాడాలి, ఎట్లా ఉండాలి అనేటువంటి అంశాన్ని శిక్షణ, భాష, ప్రయోగము, అనుభవము ఇవన్నీ కూడా జర్నలిస్టులకు ఉంటాయి. ఆ శిక్షణ పొందినటువంటి వాళ్ళు చేసేటువంటివి. సరే, ఆ తర్వాత శిక్షణ పొందిన వాళ్ళు తప్పు చేయలేదంటే అది వేరే అంశము. కానీ ఈ అంశం పైన దుర్మార్గపు చర్య అని స్పీకర్ గారు మరి ఎటువంటి కేవలం అధికార పక్షం వాళ్ళకు మాత్రమే వర్తిస్తారా? ప్రతిపక్షంలో మాట్లాడినటువంటి వాళ్ళను వక్రీకరిస్తే దాన్ని కూడా ఇవాళ అధికార పక్షం వాళ్ళను ప్రతిపక్షం వాళ్ళు మార్ఫింగ్ చేసి వీడియోలు పెట్టారనుకోండి, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వీడియోలను అధికార పక్షం వాళ్ళు కూడా, అధికార పార్టీ వాళ్ళు కూడా మార్ఫింగ్ చేస్తే దాన్ని కూడా కఠినటువంటి చర్యలు తీసుకుంటారా లేదా? ఇవాళ ఇదే మాట్లాడుతున్నారు కదా, సిద్దిపేటలో అమిత్ షా మాట్లాడినటువంటి మాటలను కాంగ్రెస్ పార్టీయే కదా మార్ఫింగ్ చేసింది, ముఖ్యమంత్రి గారి మీద కేసు అయింది అదే కదా, గాంధీ భవన్లో ఆ ఢిల్లీకి సంబంధించిన పోలీసులు వచ్చింది అదే కదా, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు చేసింది కూడా అదే కదా. మేము అధికారంలోకి వస్తే రాజ్యాంగ వ్యతిరేకంగా ముస్లింలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లను తొలగిస్తామని అమిత్ షా సిద్దిపేట సభలో చెబితే, మేము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తాం, ముస్లింలకు అనేటువంటి పేరును తొలగించి దాని మధ్యలో మార్పింగ్ తీసేసి కట్ చేసి మేము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తామనే విధంగా అర్థం వచ్చేటట్టుగా దాన్ని అతుకుల బొంత చేసి దాన్ని స్ప్రెడ్ చేసి దేశవ్యాప్తంగా చర్చ చేసినటువంటిది కాంగ్రెస్ పార్టీ కాదా? దాని ద్వారా లబ్ధి పొందిరు కదా ఎన్నికల్లో. మరి వాళ్ళపైన కేసులు పెడితే లబోదిబో అన్నారు కదా. ఎవరైనా సరే అదే విషయాలను చెప్పాలి కదా. ఒకవేళ అమిత్ షా ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తా అంటే ముస్లిం రిజర్వేషన్ ఎట్లా తొలగిస్తాము, మేము ముస్లింలకు మద్దతుగా ఉంటామనేటువంటి మాట కాంగ్రెస్ చెప్పుకోవచ్చు, బీజేపీ ముస్లింలకు వ్యతిరేకమని చెప్పుకోవచ్చు. కానీ దాన్ని మార్ఫింగ్ చేసి సిద్దిపేటలో పార్లమెంట్ ఎన్నికల బహిరంగ సభలో దాన్ని మార్ఫింగ్ చేసినటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళపైన చర్యలు తీసుకుంటే మాత్రం ఎందుకు ఇవాళ స్వేచ్ఛ కింద కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది? సో అవతల వాళ్ళు చేసినా యువతల వాళ్ళు చేసినా ఎవరు చేసినా తప్పే అనే విధంగా చేస్తే బాగుంటుంది. స్పీకర్ గారికి వినతి కూడా, కేవలం మంత్రులు మాట్లాడితే మార్ఫింగ్ చేస్తేనే కాదు, గౌరవ శాసనసభలో ఏ గౌరవ సభ్యుడు మాట్లాడినా, ఏ పార్టీ సభ్యుడు మాట్లాడినా దాన్ని మార్ఫింగ్ చేస్తే ఒకే రకమైనటువంటి చర్యలు తీసుకోండి దయచేసి. అప్పుడు ఆ శాసనసభ పైన స్పీకర్ గారి పైన గౌరవం పెరుగుతుంది.